ఇది చేయండి. ఇది చేసిన తర్వాత పక్కడానికి వెళ్ళండి. అన్నీ గ్రౌండ్ లెవెల్ అన్నీ ఒకసారి చేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బ్రేస్ కూడా అది సేమ్. బ్రేస్ కూడా అటు 0.1 కొట్టాలి. ఇందాక ఈ ప్రాసెస్ సేమ్ ఆర్టిక్ కూడా బ్రేస్ స్థిరపోయిన ఏడకూడదు. కాంక్రీట్ అతగదు. దీనికి ఒక కెమికల్ ఇస్తాడు, దీనికి ఒక కెమికల్ ఇస్తాడు. అప్పుడు మీరు దీనికి సెంటరింగ్ కట్టండి. కాంక్రీట్ వేయండి. M30 అండి, వైబ్రేటర్ వాడచ్చు. ఈ స్టీల్ కింద దాకా వెళ్ళండి. మీరు మొత్తం ఈ ట్యాంక్ అంతా సున్నమే కొట్టు. ఆ సున్నం అంతా రాళ్ళు కొట్టడం ఉంది, లేదా జాయింట్ అతకదు. అదొక పెద్ద ప్లాస్ చేయండి. ఇది చేసే ముందు దీన్ని ఏం చేయాలంటే చాలా ప్రాసెస్. దీనికి పోస్ట్రాక్ కంపెనీ వాడండి. పోస్ట్రాక్ మెటీరియల్ వాడండి. పోస్ట్రాక్ మెటీరియల్ మీరు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది వాళ్ళ దగ్గర. ఆ కింద ర్యాఫ్ట్ నుంచి రావాలి. ఈ స్టీలు ర్యాఫ్ట్ నుంచి రావాలి. దీన్ని ఎన్కేజ్ చేస్తాం. ఇది 0.3/0.3 కదా, 0.5/0.5 M30 మిక్స్ చేస్తాం. M30 చేయండి. ఇంత ముక్క పోయింది అనుకోండి, ఆ ముక్క వరకు వెళ్ళేయండి చాలు. మొత్తం వస్తుంది. పైకి ఎక్కి చూడండి. కొట్టిన తర్వాత మీకు అర్థం, స్కాప్ హోల్డింగ్ కట్టిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఏం చెప్పాను, స్టెరప్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఇదే షేర్ తీసుకుంటుంది. నువ్వు వేసేదాన్ని అది షేర్ తీసుకోవచ్చు, ఇది షేర్ తీసుకుంటుంది. కాబట్టి ఈ షేర్, ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఇంపార్టెంట్. ఏడైతే కాలం స్టీల్ తగ్గి సార్ చూడండి సార్. చాలా అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాపూర్ ప్రజలకి ఇది 1985లో కట్టిన 2,50,000 లీటర్ల ట్యాంకు కొన్ని నిర్మాణంలో జరిగిన లోపాల వలన ఒక కాలమే కొంచెం డ్యామేజ్ అయింది. తక్కిన అన్ని కాలమ్స్ కూడా చాలా చెక్కు చెదరు లేకుండా చక్కగా నీట్గా ఉండయి. కొన్ని నిర్మాణంలో కొన్ని లోపాల వలన ఆ కాలం ఒకటి పక్కకు రావడం కానీ, స్టీల్ పక్కకు వెళ్ళటం కానీ, సరైన కవర్ లేకపోవడం వలన కానీ, అప్పుడు నిర్మాణంలో లోపాల వలన కానీ కొంచెం డ్యామేజ్ అవ్వటం జరిగింది. దాన్ని కూడా మన సూపర్ ఇంజనీర్ గారు పక్క ల్యాబ్లో, మన నెల్లూరు ల్యాబ్లో చెక్ చేయించారు. దానికి స్ట్రెంత్ ఎంత ఉన్నది అనేది కూడా కనుక్కున్నారు. అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్లోనే ఉంది. దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ట్యాంకులో తక్కిన అన్ని కాలమ్స్కు స్ట్రెంత్ బాగుంది. ఒక్క కాలమే పోయింది. కాబట్టి వాళ్ళు ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మనం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. అదే మా ఇంజనీరింగ్ అధికారులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని సిస్టమేటిక్గా చేయాలి. తొందరపడి చేయకూడదు. ఈ పని మెల్లగా సిస్టమేటిక్గా ఒక్కొక్క కాలం తర్వాత ఒక్కొక్క కాలం చేసుకుంటూ, ఏదైతే పోస్ట్రాక్ మెటీరియల్ కొన్ని హై స్టాండర్డ్ మెటీరియల్స్ వచ్చినాయి ఇప్పుడు, ఆ మెటీరియల్స్ వాడి ఆ కాలం కనుక మనం రెక్టిఫై చేస్తూ, తక్కిన కాలమ్స్ కూడా రెక్టిఫై చేస్తూ, ఎక్కడైతే బ్రేస్లు కానీ స్టీల్ కానీ రస్ట్ బట్టి చాలా తక్కువ డయా అయిపోయినాయి, అవి కూడా వెల్డ్ చేసి మళ్ళీ మొత్తం 6 కాలమ్స్ని ఎన్కేజ్ చేస్తూ, అంటే ఒక 0.3/0.3 ఉన్న సైజుని 0.5/0.5 చేస్తూ మొత్తం కాలమ్స్ అన్నీ ఎన్కేజ్ జరగాల. ఎన్కేజ్ జరిగితేనే ఇది మళ్ళీ ఆ స్ట్రెంత్ M30 కాంక్రీట్ వేసి విత్ వైబ్రేటర్ వాడాలా. యాజ్ పర్ క్వాలిటీ, యాజ్ పర్ కోడ్ ప్రకారంగా, క్వాలిటీ ప్రకారంగా కనుక ఈ ట్యాంక్ చేస్తే ఇంకొక మీకు నిరభ్యంతరంగా 20-30 సంవత్సరాలు దీన్ని వాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం.
అదే మా ఇంజనీరింగ్ అధికారులందరూ చక్కగా దగ్గరుండి చక్కగా ఈ ట్యాంక్ పని చేసేటప్పుడు మాత్రం నీళ్లు మాత్రం ఎక్కించొద్దు. ఇప్పుడు పని ఎక్కించి వాడుతున్నారు దీన్ని. పని జరిగేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఎక్కించొద్దు. దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ సర్పంచ్ గారిని చూడవలసిందిగా కూర్చున్నాము. ప్లస్ తక్కిన వాటర్ కానీ నీళ్లు కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ స్పేసింగ్ కానీ యాజ్ పర్ కోడ్ ప్రకారంగా జరగాలి, సిస్టమేటిక్గా జరగాల. జరిగినప్పుడు ఈ వర్క్ మనం ఈ పని నిర్భయంతరంగా చక్కగా ధైర్యంగా చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి ట్యాంకులు మేము దాదాపు 2000 ట్యాంకులు చేసాము. నేను ఈఎన్సీగా ఉన్నప్పుడు, నేను డీగా ఉన్నప్పుడే టంగుటూరు దగ్గర ఒక ట్యాంకు 1,50,000 ట్యాంకుని పడేయమంటే పడేయకుండా మళ్ళీ రెస్టోర్ చేసి స్టిల్ అదే ట్యాంకుని వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి టెక్నాలజీ ఉంది. టెక్నాలజీతో మనం దీన్ని ముందుకు చేసుకొని దీన్ని మళ్ళీ పడేయకుండా చక్కగా మళ్ళీ వాడుకోవచ్చు. ఇంకొక 20-30 సంవత్సరాలు నిరభ్యంతరంగా చక్కగా వాడుకోవచ్చు. ఈరోజు 1985లో కట్టిన ఒక ట్యాంక్ 250 KL కెపాసిటీ ట్యాంకును మరమ్మతులు చేయడానికి ఒక 5 lakhs 2 వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. దాని మీద మేము గౌరవ అడ్వైజర్ టు గవర్నమెంట్, అంతకుముందు మాకు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేస్తారు సార్ను మేము సలహా అడగడం జరిగింది. సలహా అడిగిన వెంటనే సారు ఎన్ని పనులున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఈ ట్యాంకు మరమ్మతులు చేయడానికి సలహాలు ఇవ్వడానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటివి సార్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు చాలా వరకు చేయడం జరిగింది. సార్ యొక్క అనుభవంతో మేము ఈ సలహా తీసుకుని దీన్ని తిరిగి మళ్ళీ ఒక 25 నుంచి 30 సంవత్సరాల వరకు దీని లైఫ్ పెంచడం కోసం మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇందుకోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ట్యాంకులు కూడా కావలిలో ఒక 4 ట్యాంకులు చూడడం జరిగింది. దాంట్లో ఒక 2 ట్యాంకులు కూడా పూర్తి చేయడం జరిగింది. చేసిన ట్యాంకులు కూడా సార్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తొందరలో ఈ ట్యాంకును తిరిగి మరమ్మతులు చేసి దీనికి మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం.